త్రియేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ ఉదయకాలపు శుభములు తెలియజేస్తా ఉన్నాను. అందరూ తల వంచుటగా ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప కాపరి, మా ఆశ్రయ దుర్గమగు దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం అంతయు మీరు మమ్మలను కాచి కాపాడి దేవా, మరి ఉదయకాల వేళలో ఈ ఆరాధనలో పాల్గొనటానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి నిండు వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 185వ కీర్తన పల్లవి, మొదటి చరణము, రెండవ చరణం, మూడవ చరణము అందరము కలిసి పాడుకుందాం. 185వ కీర్తన. అపూడకాదులో ప్రభుని విపరీతముగా జంప సాగి మాలినాటి పపుజితమునుండి ప్రభు సిల్వమానిపై ప్రభుని వేయుక కొక్కి డప్పుడజకారులు పొంగిరి ప్రభుని విపరీతముగా దంప సాగిరి. యెరూషలేములోని బయటను దుఃఖకరమైన కల్వరి మేటను పరమసాధుని సిల్వ పై పెట్టి తప్పద పరమధ్యముల మేకు అరుదుగా దిగగొట్టి రపుడచకాదులు పొంగిరి ప్రభుని విపరీతముగా జంప సాగిరి. సిమ్మె నిమ్మగుమేని రక్తమోదాని నమ్మో వారలకెంతో యోగము నెమ్మోము వాడిగే తన్నే పూవలే వాస తమ్ము వేటులరగ్నత హరి కను పెట్టే నచ్చకాదులు పొంగిరి ప్రభుని విపరీతముగా జంప సాగిరి. గడి దొంగలిరువురిని పట్టిరి ప్రభుని కుడి ఎడమలను సిల్వ గోటిరి. చెడు యోధులు బెట్టు తడు మాటలను మరియ తోడు పోచుకొను వారి ఎడదాయ విడవైలో నపుడచకాదులు పొంగిరి ప్రభుని విపరీతముగా జంప సాగిరి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ ఉదయకాలపు శుభములు తెలియజేస్తా ఉన్నాను. నేటి డివోషన్ కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠములు పాత నిబంధన గ్రంథము నుండి 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనం నుండి 37వ వచనం వరకు సువార్త పాఠము, మార్కు సువార్త 15వ అధ్యాయము 6వ వచనం నుండి 20వ వచనం వరకు. ఈ రెండు పాఠ్య భాగం నుండి ఏర్పాటు చేసుకున్న అంశము అసూయతో విమోచకుని
అప్పగించుట, అసూయతో విమోచకుని అప్పగించుట. ప్రాముఖ్యంగా ఈ రెండు పాఠ్యభాగాలు గమనించినట్లయితే ప్రేమ లేని జీవితాలను జీవిస్తున్న కొందరి జీవితాల గురించి చెప్పబడతా ఉన్నది. ఎప్పుడైతే మానవ హృదయంలో ప్రేమ లోపిస్తుందో, ప్రేమ లేని జీవితాలు ఎలా ఉంటాయంటే అసూయ ద్వేషాలతో నిండి ఉండే జీవితాలుగా చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారిని సిలువకు ఎలా అప్పగిస్తున్నారంటే వారు అసూయతో విమోచకుడైన క్రీస్తును సిలువకు అప్పగిస్తూ ఉన్నారు. పాత నిబంధన గ్రంథములో కూడా అసూయ ద్వేషాలతో రగిలిపోతున్న కొందరు వ్యక్తులను గురించి చెప్పబడుతూ ఉన్నది. ఈర్ష్య ద్వేషాలు కలిగి దేవుని ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్న కొందరు వ్యక్తులను గురించి పాత నిబంధన గ్రంథం మనకు తెలియజేయబడతా ఉన్నది. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనాన్ని గమనించినట్లయితే ఇక్కడ రాజైన హిజ్కియాను గురించి చెప్పబడింది. హిజ్కియా రాజు యొక్క పరిపాలనలో అప్పటికే అశ్షూరు రాజ్యం ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 10 గోత్రాలైన ఉత్తర రాజ్యాన్ని వారు ఆక్రమించారు. ఈ ఉత్తర రాజ్యంలో కొంతమందిని చెరగా తీసుకుని వెళ్ళారు. చెరగా తీసుకుని వెళ్ళిన తరువాత శేషించిన ప్రజల మధ్య రాజుగా పరిచర్య చేస్తున్న వ్యక్తి హిజ్కియా. హిజ్కియా పరిపాలన మనం గమనించినట్లయితే ఈయన దేవునికి లోబడ్డ వ్యక్తి, దేవుని పట్ల భయభక్తులు గల వ్యక్తి. దావీదు ఏ విధంగా దేవుని మార్గానికి ఆయన జీవితము ప్రభు యొక్క మార్గములు నడవటానికి సమర్పించుకున్నాడో హిజ్కియా కూడా సమర్పించుకున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అశ్షూరు రాజు తన యొక్క అధికారులను తన ప్రాంతం నుండి యెరూషలేముకు పంపించాడు. యెరూషలేముకు పంపించి వారితో ఏమని బోధిస్తున్నాడు, వారికి ఏమని చెప్పమని అధికారులకు చెప్పాడంటే, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలు వారిని మీరు ప్రలోభాలకు గురి చేయండి. మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే హిజ్కియా రాజు మిమ్మును విమోచించలేడు. అశ్షూరు రాజుకున్న సైన్యము బలమైనది, శక్తి గల సైన్యము గలవాడు. ఆయన ఎదుట హిజ్కియా రాజు ఏమీ చేయలేడు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న సందర్భంలో దేవుని వారి పట్ల ఏ విధంగా విధేయుడై ఉంటున్నాడు, ఆయనకు లోబడి ఉంటున్నాడో ఆ కార్యాలు మనం చూడగలుగుతా ఉన్నాం. ఆ కార్యాలను మనం చూస్తున్నట్లయితే 2వ రాజుల గ్రంథంలో హిజ్కియా మాత్రం ధైర్యంగా ఉన్నాడు. ఏ విధంగా ధైర్యంగా ఉన్నాడంటే, నా వెనుక ఉన్న ప్రభు బలమైన దేవుడు, సర్వశక్తిమంతుడు, విమోచకుడైన దేవుడు నా వెనుక ఉన్నాడు. మీరు ఎన్నిసార్లు మమ్ము శ్రమల పాలు చేసినా విమోచించగల శక్తి గల దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఉండువాడు అనువాడునైన దేవుడు. ఆయన విషయంలో నాకు ఏమాత్రం దిగులు లేదని నిర్భయముగా ప్రభుయందు దృఢమైన విశ్వాసంతో, స్థిర విశ్వాసంతో దేవుని వైపు చూస్తున్న వ్యక్తిగా చూడగలుగుతా ఉన్నాం. అటువంటి విశ్వాసము, అటువంటి భక్తిని మనం కలిగి మన వెనుక ఉన్న ప్రభు బలవంతుడని మనం అంగీకరించగలగాలి. దేవుడిపై ఆధారపడే జీవితాలు జీవించాలని హిజ్కియా తన జీవితం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. నూతన నిబంధన గ్రంథాన్ని గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారును 2వసారి పిలాతు న్యాయ విచారణ చేస్తా ఉన్నాడు. ప్రధాన యాజకులు యేసు క్రీస్తు ప్రభువారికి అసూయతతో ఆయన అప్పగిస్తున్నారు. వారు ఆయన పట్ల ఎంతో అసూయత కలిగి ఉన్నారు. ఈయన మా పనులు మమ్మల్ని చేసుకోనియట్లేదు, ఈయన దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు, ఆ దేవరాజ్యపు వారసులుగా చేస్తున్నానని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా మాకెంతో కష్టతరమైన యేసు క్రీస్తు చేస్తున్న దైవ కార్యాలు వారికి అసూయను కలగజేస్తాం.
ఆయన చేసే అద్భుతాలను బట్టి వారు దేవుని మహిమపరిచేవారు కాకుండా దేవుని కార్యాలను బట్టి ఆయన అసూయ పడతా ఉన్నారు. యేసు క్రీస్తు పట్ల అసూయ పడతా ఉన్నారు. పిలాతు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు పిలాతు రెండవసారి విచారిస్తా ఉన్నాడు. విచారిస్తూ ఆ విచారణలో పిలాతు ఏమని తెలియజేస్తా ఉందంటే, ఇక్కడ ఉన్న ప్రధాన యాజకులు, అక్కడున్న ప్రజలంతా, జనసమూహం అంతా ఈయన పట్ల అసూయ కలిగి అప్పగించారు అని తెలుసుకోగలిగాడు. యేసు ప్రభువుని ఎలా అప్పగిస్తున్నారంటే కేవలం అసూయతోనే అప్పగిస్తా ఉన్నారు. దైవ కుమారుని అసూయతో వారు అప్పగించేస్తున్నారు. వారి హృదయాల్లో ఆ క్రూరత్వం, అసూయ, ద్వేషాలు వారి హృదయాల్లో నింపుకున్నారు. కడగబడగని జీవితాలు వారిలో ఉన్నాయి. పాపపు డాగులు ఇంకా వారిలోనే ఉండిపోయినాయి. అపవాది కలగజేసిన బంధకాల్లోనే ఉండిపోయారు. విడుదల, విమోచన లేని జీవితాలు వారి. ఏలయనగా వారు అసూయతో ఆయనకు అప్పగిస్తున్నారని పిలాతు తెలుసుకొని తన చేతులను శుభ్రం చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు నిర్దోషి. ఆయన విషయంలో ఏ తీర్పు చేసినా అది ఒక నిర్దోషిని శిక్షించినట్లుగా అవుతుంది. కాబట్టి పిలాతు చేస్తున్న పని ఏంటంటే తన చేతులను శుభ్రం చేసుకుంటా ఉన్నాడు. పిలాతు యేసుక్రీస్తు నిర్దోషిగా ఒప్పుకున్నాడు. అంత మాత్రమే కాదు కానీ కపటోపాయముతో ఆయన తన చేతులను శుద్ధి చేసుకుంటా ఉన్నాడు. అపోస్తుల యొక్క విశ్వాస సూత్రాన్ని మనం ఆలోచన చేస్తే, ఆ అపోస్తుల విశ్వాస ప్రమాణములో ఇక్కడ ఇద్దరు మానవుల గురించి చెప్పబడతా ఉన్నారు. వారెవరనగా, ఒకరు యేసు తల్లి అయిన మరియ, రెండో వ్యక్తి పిలాతు. యేసు తల్లి అయిన మరియ యేసు క్రీస్తు నవమాసాలు తన గర్భంలో దాచుకొని లోకరక్షకుడుకు జన్మనిచ్చిన ఆ రక్షకుని తల్లిగా మనం చూస్తా ఉంటే, పిలాతు మాత్రము లోకరక్షకుడైన క్రీస్తును సిలువకు అప్పగించిన అధికారిగా చూస్తున్నాడు. లోకరక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభువును ఒక అధికారి అయిన పిలాతు ఆయనను సిలువకు అప్పగిస్తున్న సందర్భాన్ని అపోస్తుల యొక్క విశ్వాస సూత్రంలో మనం చూడగలుగుతా ఉన్నాం. అందుకే పిలాతు తన చేతులు శుభ్రం చేసుకుంటూ, క్రీస్తు నిరపరాధి, ఆయన యందు ఏ కపటము లేదు, ఏ దోషము లేదు, నా జీవితము కడగబడాలి. ఇక్కడ పిలాతు చేతులు మాత్రమే కడగబడతా ఉన్నాయి, కానీ మన జీవితాలు పూర్తిగా క్రీస్తు యేసు రక్తంలో కడగబడే జీవితాలుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ కడగబడే జీవితం మనలో ఉంటుందో, మన పాపాలను కప్పిపెట్టకుండా వాటిని ఒప్పుకునే వారుగా ఉంటాం. పిలాతు యేసుక్రీస్తు నిర్దోషని ఆయన ప్రాయశ్చిత్తముగా తన చేతులు కడుక్కుంటున్నాడు. తన పాపాలు కప్పుకోక ఒప్పుకుంటున్నాడు. మన పాపాలను కప్పు పెడుతున్నామా? మన పాపాలను కప్పుకుంటూ వస్తున్నామా? మన పాపాలు ఒప్పుకుంటూనే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అందుకే యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనాన్ని గమనించినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదని చెప్తున్నాను. యేసుక్రీస్తు చేత నువ్వు కడగబడలేకుంటే, ప్రభు అయిన క్రీస్తు ఇంకా నువ్వు శుద్ధుడు కాకపోతే, ఆయన యందు నీకు పాలి లేదు. ఆయన యందు నీకు పాలి లేదు. యేసుక్రీస్తు చేత కడగబడ్డ జీవితం కావాలి. నీ పాపపు డాగులు క్రీస్తు యేసు యొక్క రుధిర రక్తధారల చేత శుద్ధి చేయబడాలి. యేసు రక్తములో శుద్ధి చేయబడ్డ వారముగా మన పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని పొందుకొని క్రీస్తు యేసు ప్రేమలో అంటుకట్టేబడే వారముగా ఉండాలని వాక్యము గుర్తు చేస్తా ఉన్నది. యేసు క్రీస్తు యొక్క శిలువ కార్యాన్ని, ఆ విమోచన కార్యాన్ని గుర్తించని రోమా సైనికులు చేస్తున్న పని ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువుని అపహసిస్తున్నారు. ఏ విధంగా ఆయన పరిహసిస్తున్నారో ఆ మాటలన్నీ కూడా మార్కు సువార్తికుడు చాలా జాగ్రత్తగా రాస్తా ఉన్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం మనం గమనించినట్లయితే 15వ అధ్యాయంలో ఏ విధంగా క్రీస్తును వారు అపహసిస్తున్నారు 18, 19, 20 వచనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. రోమా సైనికులు మొట్టమొదటిగా ఆయనకి ఏమని చేస్తున్నారంటే ఆయన వస్త్రాలను తొలగించి
యేసు క్రీస్తుకు ఉదారంగు వస్త్రాలు తొలగించాం. వారిని హేళన చేయటానికి, యేసు ప్రభు వారిని హేళన చేయటానికి ఉదారంగు వస్త్రాలు వేశారు. కానీ ఇక్కడ ఉదారంగు దేని సూచనగా ఉందంటే ఉదారంగు రాచరికానికి సూచనగా ఉంది. ఒక రాజు ధరించే ఆ గొప్ప వస్త్రాలు హేళనగా క్రీస్తుకు ధరిస్తున్నాడు. కానీ రాజుల రాజు, ప్రభువుల ప్రభు క్రీస్తును వారు తెలుసుకోలేకపోతున్నారు. వారు ఎగతాళి చేస్తున్న వ్యక్తి, వారు అపహసిస్తున్న వ్యక్తి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని వారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. క్రీస్తు యొక్క సార్వభౌమత్వానికి ఇది ఒక చిహ్నం అని వారు గుర్తించలేకపోతున్నారు. క్రీస్తు యొక్క సార్వభౌమత్వానికి ఇది ఒక చిహ్నం. అంతేకాదు, కానీ పాపము నుండి పశ్చాత్తాపం వైపు నడిపించడానికి ఈ ఉదారంగు అనేది ఉపయోగిస్తూ ఉంటారు. లెంటెన్ సీజన్లో కూడా ఈ మాటను, ఈ లెంటెన్ సీజన్లో ఈ యాష్ కలర్ ఉపయోగించడానికి గల కారణం ఏంటంటే పాపము నుండి పశ్చాత్తాపం వైపు నడిపించేది ఈ ఉదారంగుగా. సైనికులు గుర్తించలేకపోతున్నారు. వారి పాపాన్ని ప్రాయశ్చిత్తంగా మార్చగల క్రీస్తును మేము అపహేళన చేస్తున్నాం, ఆయన చూసి మేము నవ్వుకుంటున్నామని వారు అనుకోలేకపోతున్నారు. మనం కూడా ఎన్నో సందర్భాల్లో క్రీస్తుని ఎగతాళి చేసేవారంగా ఉన్నాం. ఆయన మాటలను పట్టించుకోక, ఆయన వాక్యాన్ని వినకుండా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండక అనేక మార్లు ఆయన అపహసిస్తూ వచ్చాం. దేవుడైన ప్రభు తెలియజేస్తా ఉన్నాడు, నీవు పాప మార్గం నుండి విమోచన మార్గం నడవాలంటే క్రీస్తు యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించాలి. ఆయన రాజుగా, ప్రభువుగా నీవు అంగీకరించాలని వాక్యము గుర్తు చేస్తా ఉన్నాడు. రెండవదిగా వారు చేస్తున్న పని ఏంటంటే ముండ్ల కిరీటము ఆయనకు పెడతా ఉన్నారు. ఈ ముండ్ల కిరీటము సైనికులు ఎగతాళి చేయడానికి పెడతా ఉన్నారు. వారి హృదయాల్లో క్రీస్తును ఎగతాళి చేయాలి, ఆయన చూసి నవ్వుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ గమనించినట్లయితే ఈ కిరీటము ఆయన మన పట్ల చూపిస్తున్న ఆ ప్యాషన్ అనేది చూడగలుగుతా ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారు మానవాళి కొరకు ఆయన చూపిస్తున్న ఆ ప్యాషన్ అనేది కలువరి యొక్క శ్రమను వారు గుర్తించలేకపోతున్నారు. ఇస్కరియోతు యూదా కూడా అనేక మార్లు యేసు క్రీస్తు ప్రభువారికి కిరీటం ధరింపచేయాలని చూస్తూ ఉన్నారు. అయ్యా నీవే మా రాజు అని యూదా యేసు క్రీస్తు ప్రభువారు అక్కడ ఒలీవల ఆకులతో చేసిన కిరీటాన్ని ప్రభువు పెట్టాలని చూశాడు. యేసు అంగీకరించలేదు. ఆయన పెట్టుకోవలసిన కిరీటం ఏంటంటే నిన్ను గురించి శ్రమ పడాలి, నీ విషయంలో రక్తం చిందించబడాలి. ఈ కిరీటము క్రీస్తు యేసు తన ప్రేమను వెల్లడిపరుస్తా ఉన్నాడు. తన ఉదారమైన మనస్సుతో తన ప్రేమను ఆ శ్రమ ద్వారా మనకు వెల్లడిపరుస్తా ఉన్నాడు. మూడవదిగా గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారి చేతిలో, ఆ కుడి చేతిలో రెల్లును కర్రగా ఉంచుతా ఉన్నారు. రాజదండముగా వారు వస్తూ ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభు వారు ప్రధాన గొర్రెల కాపరిని గుర్తించలేకపోతున్నారు. ఆయన గొర్రెల కాపరిగా ఆయన చేతిలో ఉన్నది రెల్లు కర్ర కాదు, అది దుడ్డు కర్రని గుర్తించలేకపోతున్నారు. క్రీస్తు చేతిలో ఉన్నది రెల్లు కర్రగానే మనం చూస్తున్నామా? ఒక ఆత్మీయ ఆలోచనతో మనోనేత్రాలు తెరవబడ్డ ఒక విశ్వాసిగా ఆయన చేతిలో ఉంది దుడ్డు కర్ర. ఆయన మన కాపరిని మనం గుర్తించగలుగుతా ఉన్నామా? తన కాపరత్వాన్ని తెలియజేయటానికి ఈ విధంగా చేస్తున్నారని మనం గుర్తించగలుగుతా ఉన్నామా? యేసు ప్రభువారు మన ఆత్మల కాపరి. నిత్యం మన జీవితాలను కాచి కాపాడటానికి, నరకమనే గుండంలో పడిపోకుండా, అపాయకరమైన లోయలో పడిపోకుండా, అపవాది కలగజేసిన ఊబిలో చెక్కబడకుండా నిత్యము ఆయన మనతో ఉండి మన కాపాడే కాపరని, మన కొరకు ప్రాణాలు అర్పిస్తున్న ఆయన గొర్రెల కాపరని మనం గుర్తించగలుగుతున్నామా? దేవుని వాక్యము గద్దిస్తా ఉన్నది, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడని గుర్తించాలి. క్రీస్తు చేతిలో, కుడి చేతిలో రెల్లు పెట్టి వారు నవ్వుకుంటున్నారు. అది నవ్వుకునే సందర్భం కాదు. ఆయన నిజముగా దేవుని యొక్క కుమారుడు. ఆయన నిజముగా ఆ దేవుని గొర్రెలు, ఆ దేవుని మందను కాచే ఆ గొప్ప కాపరి.
దేవుని ప్రజలను కాల్చే గొప్ప కాపరని వారు గుర్తించలేకపోతున్నారు. పౌలు ఈ మాటలను ఎంతో గొప్పగా వివరించాడు కొరింథీ సంఘంలో. పేతురు కూడా మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మాట్లాడుతూ, ఈయన ప్రధాన కాపరి, ఈయన మన కొరకు తన్ను తాను ఎంతగానో అర్పించుకున్నాడు. పాపం ఎరుగని క్రీస్తు నీ కొరకు నా కొరకు పాపిగా ఎంచబడతా ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్పుగా వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రవచనాలు క్రీస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరబడినట్లుగా యెషయా భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని గమనించినట్లే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడెను. క్రీస్తు నీ కొరకు ఆయన వస్త్రములు తీసివేయబడతా ఉన్నాయి. ఆయన నీ కొరకు నా కొరకు గాయాల పాలవుతా ఉన్నాడు. మన జీవితాలను సరిచేయటానికి తను తాను సమర్పించుకున్నట్లుగా వాక్యం గుర్తు చేస్తా ఉన్నది. అసూయ ద్వేషాలతో నిండిన సమాజం, ఈ సమాజము, ఈ జనులు యేసు క్రీస్తును సిలువ వేయాలని ఎంతగానో కేకలు వేస్తున్నారు. యేసు క్రీస్తు యొక్క సిలువ అప్పగింపులో ఇస్కరేత్ యూదానే మనము ప్రాముఖ్యమైన వ్యక్తిగా చూస్తున్నాం. ఈయన గురుద్రోహిగా చూస్తున్నాం, గురుద్రోహి అయిన యూదాగా చూస్తున్నాం. కానీ ఇక్కడున్న ప్రధాన యాజకులు, జనులందరూ కూడా యేసు క్రీస్తు పట్ల అసూయ కలిగి ఉన్నారు. ప్రేమకు బదులుగా అసూయ, ఈ చెడ్డ లక్షణాలన్నీ దూరపరచుకోవాలని వాక్యం గుర్తు చేస్తా ఉన్నది. క్రీస్తు యేసు యొక్క సిలువ మరణ కార్యం మన పాపము నిమిత్తమే. ఆయన మరణించి తిరిగి లేచినది, పునరుద్ధానం చెందింది మన యొక్క విశ్వాసాన్ని స్థిరపరచడానికి, నిత్య జీవపు ద్వారాలు తెరవటానికి. ఈ సత్యాన్ని మన హృదయంలో భద్రపరచుకుంటూ క్రీస్తు యేసు శ్రమల్లో నా కొరకే నీ కొరకే గమనించుకొని ప్రార్థన చేసుకోవటానికి పరిశుద్ధాత్ముడు అటువంటి కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, కనికరము గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ రాత్రి కాల వేళలో ప్రభువా, మరి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. తండ్రి, మీరు పొందిన దెబ్బల చేతనే మాకు స్వస్థత. దేవ, మా అతిక్రమలను బట్టి మీరు గాయపరచబడ్డారని మేము తెలుసుకోగలుగుతున్నాం. ఇంకా నువ్వు దేవ, మా జీవితాల్లో పాపం అనే ఆలోచనలు, పాపపు డాగులు ఉంటే నీ రుధిర రక్తుల ద్వారా శుద్ధి చేయండి. క్రీస్తు యేసులో కడగబడ్డ వారమై నీలో అంటుకట్టబడ్డ జీవితాన్ని జీవించినట్లుగా మా హృదయాలు స్థిరపరచమని కోరుచున్నాం. ప్రియ ప్రభువా, నీకు వందనాలు తండ్రి. యొక్క ఉదయకాల వేళలో మా అధ్యక్ష మండలాన్ని జ్ఞాపకం చేసుకోండి. అధ్యక్ష మండలంలో పనిచేస్తున్న గురువులు, సువార్థికులు, పరిచారకులు, వారి వారి సంఘాలను, వారి సేవా పరచలు దీవించండి. దేవా, మా ప్రీతమ తండ్రి గారు, దేవా, ద రైట్ రెవరెండ్ డాక్టర్ వాడపల్లి ప్రసాదరావు తండ్రి గారు ఈ లోకయాత్రను ముగించుకొని మీ సన్నిధికి చేరి ఉన్నారు. వారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయండి. దుఃఖ సాగరంలో తల్లి గారిని, కుటుంబ సభ్యులు మీరు ఆదరించమని కోరుచున్నారు. దేవ, మా సంఘములు ఎవరైతే అనారోగ్యాలతో, అస్వస్థతతో బాధపడుతున్నారు, నీ పరిశుద్ధ హస్తంతో మీరు తాకండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలతో నింపండి. ఈ ఉదయకాల దీవెనలు మీరు మాకు దయచేయమని యేసు క్రీస్తు పేట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మకమైన సహవాసము, సకల దీవెనలు ఇక్కడ చేయడం మనకు, మన కుటుంబాలకును, సార్వత్రిక సంఘమంతటికి ఆయన కాపుదల దీవెనలు సదాకాలం తోడైనడు గాక. ఆమేన్. రాజకీయ కుయుక్తితో రారాజును మోసగించి వధకు అప్పగించారు. ఆచారాలను ప్రేమించి దేవుని ప్రేమను పోగొట్టుకున్నారు. ఎక్కడ ప్రేమలు లోపిస్తాయో అక్కడ అసూయ, ద్వేషాలు మిగిలిపోతాయి. With unwise politics, they deceived and slaughtered the King of Kings. They loved rituals but lost God's love.
where love is deficient, there envy and hate